మాది ఆలగడ్డ నియోజకవర్గం అండి. మా ఆలగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి అండదండలతో నేను టీడీపీ పార్టీలో లీడర్గా ఉన్నాను. సో ఇప్పుడు నా సమస్య మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక వందనాలండి. నా సమస్యను తెలియజేసుకోవడానికి మీరందరూ నాకు సపోర్ట్గా ఉండడం వలన ఈరోజు నా సమస్యను మీ మీడియా ముందర తెలియజేస్తే నాకు న్యాయం జరుగుతుందనే విధానంతో నేను మీ ముందర నా సమస్యను తెలియపరుస్తున్నాను. అసలు సమస్య ఏంటంటే, నంద్యాల నియోజకవర్గంలో రైతు నగరంలో నాకు 110 సర్వే నెంబర్ 55 సర్వే నెంబర్, డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 75/1956లో నాకు ఒక డాక్యుమెంట్ ఉందండి. ఆ డాక్యుమెంట్ ప్రకారము డాక్టర్ మధుమని నర్సింగ్ హోమ్ అనే ఉంది కదండి, డాక్టర్ మధుసూదన్ రావు వచ్చేసి నా పొలాన్ని కబ్జా చేశారు. నా పొలాన్ని కబ్జా చేసి ఆ రోజు వైసీపీ కార్యకర్తలు అయినటువంటి డాక్టర్ మధుసూదన్ రావు, అతని బామర్ది బుగ్గరపు నాగరాజు అనేసి వాళ్ళ బామర్ది అంటే ఎవరో, వీళ్ళందరూ కలిసి నా ల్యాండ్ను కబ్జా చేసి డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని, ఆ రోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే మీరు వైసీపీ కార్యకర్తలా టీడీపీ కార్యకర్తలా అని అడిగారు. ఒకవేళ మీరు వైసీపీ కార్యకర్తలు అయితే మీ లోకల్ ఎమ్మెల్యేతో మీరు వైసీపీ కార్యకర్తనని ఒక లెటర్ తీసుకొని రండి, అప్పుడు మీ సమస్యకు మేము పరిష్కరిస్తాము అని చెప్పారు. అంటే ఆ రోజు మేము ఏ పార్టీలో లేమండి, మాకు అప్పట్లో రాజకీయము మాకు అనవసరము, మేము రాజకీయంలో లేము. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మీరు వైసీపీ పార్టీలో ఉంటేనే మీకు మేము ఆన్లైన్లో కానీ మీ సమస్యకు సాల్వ్ కానీ చేస్తానని అప్పటి డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి గారు, శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. అయితే రమాదేవి డిప్యూటీ తహసీల్దారు డాక్టర్ మధుసూదన్ గారితో చేతులు కలిపి 50 లక్షల రూపాయలు లంచం తీసుకొని, వాళ్ళకు ఎలాంటి డాక్యుమెంట్ లేదు, వితౌట్ డాక్యుమెంట్ ఏమీ లేకుండా కానీ పొజిషన్లో ఆర్ఓఆర్ కేసు నడుస్తున్నప్పుడు పొజిషన్లో ఉన్నట్టు ఒక డాక్యుమెంట్ ఇచ్చారండి, ఒక ఎండార్స్మెంట్ కాపీ ఇచ్చాడు. ఆ కాపీని తీసుకొని రైటర్ సుమన్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి, ఆ అబ్బాయి ఆ కాపీ రమాదేవి గారు ఇచ్చారు. నేను రాశాను ఆ డాక్యుమెంటు. మా సబ్ రిజిస్టర్ సునంద గారు రిజిస్టర్ నేను చేస్తాను, నువ్వు రాయని చెప్తే నేను రాశానక్క. నాకు ఎలాంటి తెలియదు, నేను అప్పటికీ అన్నాను ఇది చేయడానికి కుదరదు, ఓన్లీ పొజిషన్ లెటర్ పెట్టుకొని డాక్యుమెంట్ చేయడానికి కుదరదు అన్న కానీ మేము చూసుకుంటామని చెప్పి రమాదేవి గారు అన్నారని చెప్పేసి ఆ అబ్బాయి రికార్డు కూడా నా దగ్గర ఉంది, మీకు మీడియా ద్వారా నేను మీకు చూపిస్తాను. సో అలాంటి డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని, ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా 2002లో ఆ డాక్యుమెంట్ సవరణ డాక్యుమెంట్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీస్లో అయితేనేమి వీళ్ళ అరాచకాలు మామూలుగా లేవు. ఒక ఆడపిల్లనని కూడా అనుకోకుండా నా పైన కేసులు పెట్టారు. ఆ రోజు ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి నేను ఎస్పీ గారికి చెప్పాను, కలెక్టర్ గారికి చెప్పాను, జేసీ గారికి చెప్పాను, లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్పాను. ఎవరికి చెప్పినా నా సమస్యను పట్టించుకోలేదు. అయితే ఎమ్మెల్యే రవి గారు డాక్టర్ మధుసూదన్ రావుకి ఏం చేశారంటే, ఎస్పీ ఆఫీస్ అప్పుడు రఘువీరారెడ్డి ఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళడం, గంటల కొద్ది వాళ్ళు మాట్లాడుకోవడం. మేము ఏదైనా అర్జీ పెట్టుకోవాలని వెళ్తే స్పందనలో అర్జీ ఇస్తే మా కాపీలు తీసుకునే వాళ్ళు కాదు. అదే మధుసూదన్ రావు వెళ్తే మాత్రం రవి గారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి గారు వెళ్ళి గంటల కొద్దీ రఘువీరారెడ్డిని లోపల కూర్చోపెట్టుకొని మేనేజ్ చేసుకోవడము, మా పైన కేసులు పెట్టడం, ఇన్స్పెక్టర్తో తాలూకా పోలీస్ స్టేషన్లో ట్రెస్పాస్ కేసులు పెట్టడం, చాలా ఇబ్బందికరంగా నన్ను ఇది చేశారు. కానీ ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే, అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ల్యాండ్? అతనే కాదండి, తోట వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, తోట పార్థసారథి అని వీళ్ళు కూడా ఉన్నారు 55 సర్వే నెంబర్లో. అసలు వీళ్ళందరికీ ల్యాండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మా అబ్బాలకు 1956లో డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ ప్రకారం మా అబ్బాయిల వాళ్ళు ఏమైనా అమ్మారా? అమ్మినట్టు చూపించండి అని అడుగుతున్నా. ఎక్కడి నుంచి అమ్మలేదు. సరే మీకు ఎలా వచ్చింది అంటే సుబ్బారావు దగ్గర నుంచి వచ్చింది అంటారు. మరి ఆ సుబ్బారావుకి ఎట్లా వచ్చింది అంటే గూటం వెంకటేశ్వర్ల దగ్గర వచ్చిందంటారు. ఆ వెంకటేశ్వర్లకి ఎట్లా వచ్చిందంటే లింకు ఉండదు. ఇలా ఎన్నో డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకున్నారండి. మొన్న నేను తిరుగుతున్నప్పుడే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారండి. కావాలంటే మీకు ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తాను. మీరు కూడా ఆ మీడియా ద్వారా ఆ డాక్యుమెంట్ చెల్లుతుందో చెల్లదో ఇలా చేసుకుంటే, ఇప్పుడు నా పేరు మీద నేనే డాక్యుమెంట్ చేస్తే చెల్లుతుందా అండి? నాకు ఎవరైనా చేయిస్తేనే కదా నాకు ఆ డాక్యుమెంట్ చెల్లేది. కానీ వాళ్ళే చేసుకున్నారు.
ఇలా జరుగుతుంటే ఒకరోజు రవికుమార్ అని ఎంఆర్ఓ గారు ఉన్నారు. అతను ROR కేసు నడిపారండి. ROR కేసు నడిపితే అతను ఏమి ఇచ్చారంటే ఆర్డర్ కాపీలో వీళ్ళు గతంలో ఎవరికి అమ్మలేదు, వీళ్ళ అనుభవం కింద పాస్బుక్లు పుట్టించుకున్నారు అని చెప్పారు. అని చెప్పడం వల్ల అతన్ని ఏం చేశారు, ఈ కేసు తేలాలంటే ముందు సర్వే పెట్టాలి అని చెప్పి రవికుమార్, అప్పటి ఎంఆర్ఓ రవికుమార్ సర్వే పెట్టించారు. సర్వే పెట్టిస్తే డాక్టర్ మధుసూదన్ గారు 1 ఎకరా 50 సెంట్లు ఎక్కువ ఉన్నాడు పొజిషన్లో. ఈ 1 ఎకరా 50 సెంట్లకు నీ దగ్గర డాక్యుమెంట్ చూపియండి అని నేను ఫైట్ చేస్తున్నా. సరే నీది అంటున్నారు, 1 ఎకరా 50 సెంట్లకు డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ డాక్యుమెంట్ లేదు. సవర్ణ డాక్యుమెంట్ అని ఈ శ్రీనివాసులరావు అంటే ఈ ఎంఆర్ఓ మాకు ఎక్కడైతే ఫేవర్గా మేము అమ్మలేదు, ఫేవర్ అని కాదు న్యాయం చేశారు, అక్కడ రికార్డులు పరిశీలించి మాకు న్యాయం చేశారు, మేము ఎక్కడ అమ్మలేదు అనేసి. సో ఆ విధంగా మాకు చేయడం వలన అతన్ని రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేసేసినారు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని. అప్పుడు మౌర్య జేసీ మేడం గారు ఉన్నారు, ప్రశాంతి మేడం గారు ఇక్కడి నుంచి మళ్ళీ కత్తి పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి ఎక్కడైనా అమ్మినట్టు ఈసీలలో ఉందా? ఇటు కంటిన్యూ అవుతుంది కదా ఈసీ అన్నాక, మరి ఎక్కడన్నా కంటిన్యూ అయిందా అమ్మినట్టు? ఇక్కడే ఆగిపోయింది. ఇక్కడ ఆగిపోయినప్పుడు వీళ్ళకి ఎలా వచ్చింది అది నాకు చెప్పమంటున్నాను. సరే మా దగ్గర ఆగిపోయినప్పుడు మేము అమ్ముతేనే కదా పక్కన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేది, మేమే అమ్మకపోతే వాళ్ళకి ఎలా వచ్చింది? సరే ఓకే, ఈసీ తీసినాక పక్కన దస్తావేజీ నెంబర్ ఉంటుంది కదా, ఆ దస్తావేజీ నెంబర్ తీస్తే కనీసం వాళ్ళకి ఎలా వచ్చిందో ఆ లింక్ అనేది మెన్షన్ చేసి ఉంటారు కదా ఆ డాక్యుమెంట్లో, ఆ లింకులు కూడా లేవండి తీయడానికి. ఇది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎలా వచ్చిందో ఎట్లా అమ్మినారో, అప్పట్లో సుబ్బారావు అనే వ్యక్తి ఇది దగ్గర కొన్నాను అంటున్నాడు. మళ్ళీ అదే సుబ్బారావుకి ఇప్పుడు మీరు ఎందుకు గుత్తకిస్తున్నారు నాకు అర్థం కావాలన్నా. సుబ్బారావు కాడ డాక్టర్ కొన్నాను అంటున్నాడు, ఆ సుబ్బారావే మళ్ళీ ఇప్పుడు గుత్తకేసుకుంటున్నారు డాక్టర్ది. ఇప్పుడు నేను వచ్చినాక ఆపేసుకున్నానండి ఆ ల్యాండ్ను, లేకుంటే మొన్నటి వరకు వాళ్ళే వేసుకునేవాళ్ళు. ఈ విధంగా నాకు 5 ఎకరాల 61 సెంటు అక్కడ ఉంది, 4 ఎకరాల 4 సెంటు సర్వే నెంబర్ 55లో ఉంది. రిమైనింగ్ ఆస్తి కూడా సర్వే నెంబర్స్ ఇప్పుడు మీకు చెప్పాను కదండి సెంట్లు ఉంది. దాంట్లో కూడా 204/1A దాంట్లో 10 సెంట్లు స్థలం ఉంది. 167/1 దాంట్లో 36 సెంట్లు ఉంది. 204/1B2 దాంట్లో వచ్చేసి 25 సెంట్లు ఉందండి. ఇవన్నీ ఇప్పుడు కూడా పోతే ఈ 110 తప్ప ఈ డాక్టర్ ఆక్యుపై చేసుకున్నారు. ఈ 404 తోట పార్థసారథి దామోదర్ వాళ్ళ దగ్గర ఉంది. వీటి మీద కోర్టు కూడా నేను వాళ్ళ మీద షూట్ వేసాను, ఎలా వచ్చిందో ఏమొచ్చిందో అని కూడా. ఈ సర్వే నెంబర్లు మిగతావన్నీ అన్నోన్ అని ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు చెప్పిన సర్వే నెంబర్లో అన్నోన్ అని ఉన్నాయి. ఎవరు దాంట్లో ఇల్లు కట్టుకోవడాలు కానీ ఏమీ లేవు, కంప చెట్లు అన్నీ ఉన్నాయి, బీళ్ళు ఉన్నాయి, అట్లే ఉన్నాయి. నాకు లేదు అన్నప్పుడు నాకు ఈ డాక్యుమెంట్ మా అబ్బాయిలేదు ఎందుకు వస్తుందండి? నేను కూడా కత్తి శ్రావణినే కదా, నేను కూడా కత్తి వారసురాలనే కదా. ఇక్కడ కత్తి శర్మారెడ్డి కానీ 1956లో వాళ్ళ కొడుకు పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి కత్తి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ మనవరాళ్ళు మేము, మాకు రాదా? ఇప్పుడు మా వారసత్వంగా మాకు రానప్పుడు మీకు ఎలా వస్తుంది? సో కాబట్టి మాకైతే ఈ ప్రాపర్టీ విషయంలో మాకు న్యాయం చేయాలని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఎంఆర్ఓ ఆఫీస్లో మమ్మల్ని కూర్చోబెట్టి పంచాయతీలు చేసి ఇది చేశారు కదండి సార్, డోర్లు వేసి ప్రభాకర్ సిఐ సారు అప్పుడు ఎంఆర్ఓ వీళ్ళందరూ ఎట్లా చేసేవాళ్ళంటే, అసలు సిఐకి ఏం పని ఉందని ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చొని పంచాయతీలు చేయాల్సిన అవసరము? ఆ విధంగా కూర్చొని ఒక ఆడపిల్లను హైదరాబాద్లో ఉన్నానండి పిలిపించి చేశారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అన్యాయాలు చేయరు, ఇలాంటివి జరగవు, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు సార్ వాళ్ళు. ఇక న్యాయశాఖ మంత్రి ఫరూక్ సార్ గారు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం సార్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, మా ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మా అఖిలప్రియ గారు అయితేనేమి మాకు కంపల్సరిగా మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నామండి. ఇది కూడా మీ మీడియా ముఖం ద్వారా ఎందుకు తెలియజేస్తున్నానంటే, మేము ఎవరివి కబ్జాలు చేయలేదు, మాకు పూర్వం నుంచి వచ్చిన ఆస్తులు వాళ్ళు మధ్యలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రికార్డునంతా మ్యానిపులేట్ చేసి రాత్రులు 10 గంటల వరకు 11 గంటల వరకు ఆడపిల్లను ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోబెట్టే అవసరం ఏముందండి? ఎంఆర్ఓ ఆఫీస్లో మేము హైదరాబాద్లో ఉంటే మీతో మాట్లాడాలని పిలిచి ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోబెట్టి పంచాయతీలు చేస్తారండి సిఐ గారు. మొత్తం మీ నాన్నగారి అన్నదమ్ములు ఎంతమంది? 2.
వాళ్ళు ఎవరు లేరు మేడం? ఇద్దరిలో మా పెద్దనాన్న మా నాన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అందరు వస్తారు. మా అన్నగారు ఉన్నారు. నేను ఆలగడ్డలో ఉంటున్నాను. నా స్థలం వచ్చేసి నూనెపల్లె దగ్గర రైతు నగరంలో నా స్థలం ఉందండి. సర్వే నెంబర్ వచ్చేసి 110, 55 సర్వే నెంబర్ల మీద ఫైల్ చేస్తున్నాను. రిమైనింగ్ సర్వే నెంబర్స్ కూడా ఉన్నాయి. అవి ఏమంటే అన్నోన్లో ఉన్నాయి. నేను సైట్లోకి పోతే తెలుస్తుంది ఎవరి ఆధీనంలో ఉన్నాయి. అది కూడా రికార్డు మొత్తం తీశాను. అక్కడ కూడా మా పూర్వీకులు అమ్మలేదనే వచ్చిందండి. మీకు వచ్చే సమస్య ఏమి? అసలు ఎవరితో సమస్య? నా సమస్య వచ్చేసి డాక్టర్ మధుసూదన్ అండి. ఆయన డాక్టర్ అనే వైద్య సేవ చేస్తున్నాను ప్రజలకనే ముసుగులో నంద్యాలలో ఎన్ని కబ్జాలు, డాక్యుమెంట్లు కబ్జాలు చేయడం, రిజిస్టర్ డాక్యుమెంట్లు పుట్టించుకోవడం, అతను బామర్ది ఎవరో నాగరాజో, బుగ్గరపు నాగరాజో సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు, అతను బామర్ది కలిసి నంద్యాలలో నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలుగా ఉన్నో వైసీపీ ప్రభుత్వంలో అన్ని అరాచకాలు చేశాడు. కానీ డాక్టర్ చేసేదేమో సేవ అంటాడు. సేవలో ఎన్ని ఇది చేస్తున్నాడో ప్రజలను ఎంత మభ్యపెట్టి వాళ్ళు చేసే అరాచకాలు ఇవి అండి. ఇది మీడియా ముఖంగా మీకు తెలియజేయాలని చూస్తున్నాను. నేనే ఇబ్బందులు పడినాను కాబట్టి, నేనే బాధితురాలు కాబట్టి, వాళ్ళ గురించి నాకే తెలుసు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఏం చేశారు, ఎలా చేశారు? మాది వచ్చేసి మా పూర్వం నుంచి మాకు ఆస్తులు ఉన్నాయండి ఇక్కడ. ఆ ఆస్తి ఇప్పుడు డాక్టర్ మధుసూదన్ గారు వాళ్ళ వైఫ్ మీద 1 ఎకరా 53 సెంట్లు, అతని మీద 1 ఎకరా 53 సెంట్లు ఉంది. మొత్తం 3 ఎకరాల 6 సెంట్లు ఉంది. 1 ఎకరా 50 సెంట్లు పొజిషన్లో కూడా ఉన్నాడు ఎక్కువ. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ఆస్తి అని చెప్తే దానికి 1 ఎకరా 50 సెంట్లకు వితౌట్ డాక్యుమెంట్, ఎలాంటి డాక్యుమెంట్ లేదు. కానీ నేను అడుగుతున్నప్పుడు సవరణ అనేసి ఒక ఫేక్ డాక్యుమెంట్, అదే ఈ డిప్యూటీ తహసీల్దారు వీళ్ళు కలిసి ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని ఇదిగో నాకు ఆర్ఓఆర్ కేసు నడిచేటప్పుడు కూడా డాక్యుమెంట్ పెట్టలేదు. అప్పుడప్పుడు ఒక పొజిషన్ కాపీ ఇప్పించుకొని కేసు నడిచేటప్పుడు ఎలా ఇస్తారంటే ఆర్ఓఆర్కి విరుద్ధంగా ఆర్డీఓ ఆఫీస్లో ఒక కేసు నడిచేటప్పుడు ఎంఆర్ఓ గారు పొజిషన్ ఎలా ఇస్తారు, అప్పుడప్పుడు ఇస్తే అతను 2 డేస్లో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని డాక్యుమెంట్ పెడతారు ఆర్డీఓ ఆఫీస్లో. సో అప్పుడు మాకు తెలిసింది ఇది ఫేక్ డాక్యుమెంటు అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ని కూడా మేము రద్దుపరిచామండి. నాకు 2019లోనే తెలిసిందండి. నేను ఫైట్ చేయడం కూడా 2019 నుంచి ఫైట్ చేస్తున్నానండి. మేమేమనుకున్నా అంటే మా ల్యాండ్లు మాకు ఉన్నాయి, అంటే బీడు ఉంది, ఎవరి ఆధీనంలో లేదనుకున్నాము. తర్వాత మా వాళ్ళకి ఎవరికి తెలియదు. కొంచెం నాకు తెలియడం వల్ల నేను మొత్తం సబ్జెక్ట్ తీయడం వల్ల నాకు బయటపడిందంటే ఓకే మాది ల్యాండ్ కబ్జాలో వేరే వాళ్ళ ఆధీనం కబ్జా చేశారని తెలిసింది. ఆ రోజు నుంచి నేను పోరాటం చేస్తున్నాను. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండిందండి. వైసీపీ ప్రభుత్వం ఏంటంటే ముసుగులో దొంగలాగా చాలా చేశారు. చెప్తున్నాను కదండి, వైసీపీ ప్రభుత్వంలో శిల్పా రవిచంద్ర కిషోర్ వచ్చేసి ఇతనికి ఎట్లా ఫేవర్గా చేశాడంటే అతనికి మేము బ్యాగులు మోసుకొని పోయినాం, పార్టీ ఫండ్స్ ఇస్తాము, ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి మేము ఫండ్స్ ఇస్తాము, మేము ఏం చెప్పినా ఆ పని చేస్తారు, నువ్వు ఏం చేసుకోగలుగుతావు, ఎక్కువ మాట్లాడితే సీఎం ఆఫీస్ నుంచి మేము ఫోన్లు చేయించుకుంటాము, నీ వల్ల కాదు అని చెప్పి డిప్యూటీ తహసీల్దార్కి 50 లక్షల లంచం కూడా వేశారండి. ఆమె ఏ టైంలో నంది ప్యారడైజ్ దగ్గర 1,50 లక్షలు పెట్టి మిద్య కొనిందో కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఈయన శ్రీనివాస్ గారు 30 లక్షలు ఎలక్షన్స్ టైంలో ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అవుతారండి. ఆ టైంలో 30 లక్షలు తీసుకొని ఆన్లైన్ చేయాలని చూస్తే రాత్రి నేను కోర్టులో చలానా కట్టేసి నేను షూట్ వేసానండి. ఎందుకంటే కోర్టులో ఉందంటే ఎవరు ఆన్లైన్ చేయరని చెప్పి నేను వేసానండి. లేకపోతే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఆన్లైన్ చేసేది. సో ఈ విధంగా ఆ రోజు ఈయన రవికుమార్ సార్ మాకు ఈ విధంగా ఇచ్చారని చెప్పి వితౌట్ ఇన్ఫర్మేషన్ ద్వారా అతనిని ట్రాన్స్ఫర్ కూడా చేసేసారు. మాకు ఎటువంటి న్యాయం కాదండి. మా ల్యాండ్ మాకు ఆన్లైన్ అడంగల్ ఎక్కిచ్చేసి మాకు న్యాయం జరిగించి సరైన రికార్డును పరిశీలించండి. అలాంటి దుర్మార్గులను సరైనగా ఇలా నంద్యాల నేనే కాదు చాలా మంది బాధితులు భూ కబ్జాలకు ఈ విధంగా ఉన్నారు. ఏమన్నా అంటే గతంలో రేట్లు లేవు, ఇప్పుడు డిస్టిక్ అయింది, రేట్లు పెరిగినాయి, అందుకే వీళ్ళు కావాలని వస్తున్నారు అనేసి ఇది ఒక కథ అల్లుతున్నారు. ఇది ఏమీ లేదు. ఆ గతంలో రేట్లు ఉన్నా లేకపోయినా మా పూర్వీకుల ఆస్తిని మేము పోగొట్టుకోము. మాది మా అదృష్టమో మరి ఏదో మాకు తెలియదు. డిస్టిక్ అయింది, పెరిగింది, అంతేగాని ఈరోజు డిస్టిక్ అయింది మేము వచ్చినాము అనుకోవడం అది తప్పు. అది మా పూర్వం ఆస్తి, మా ఆస్తుల కోసం మేము ఎంతవరకైనా పోరాటం చేస్తాం. ఎవరో వాళ్ళ బాబా బామర్దులంట, బుగ్గరపు నాగరాజు అని ఏదో అంటారంట. అతను కూడా నంద్యాలలో ఎన్ని అరాచకాలంటే అన్ని అరాచకాలు చేసినారండి. ఒకసారి మీకు కూడా మీడియా వాళ్ళకి తెలిసి ఉంటుంది. మీరు ఒకసారి ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు, కబ్జాలు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్స్, బెదిరియడాలు, ఏమన్నా అంటే మిమ్మల్ని చంపుతాం, మనుషులను పెడతాం. ఆడే శ్మశానం ఉందండి మా ల్యాండ్ పక్కన. వాళ్ళు అంటారు
ఈ ల్యాండ్ వదిలిపెట్టి పోకుంటే అదే శ్మశానంలో పూడుస్తారంట. నన్ను పూడుస్తారండి, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా పోతారనేది వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఇట్లా ఎంతమందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ల్యాండ్ నాది. నా ల్యాండ్లోకి నేను ఇప్పుడు ఎప్పటికీ నాదే అది. నేను ల్యాండ్లో కూడా ఉంటున్నాను, ల్యాండ్లో కూడా ఫినిషింగ్ కూడా వేసుకున్నాను, పొజిషన్ కూడా నేనే తీసుకున్నాను. కానీ వాళ్ళకు ఎలాంటి హక్కు లేదు. ఈరోజు కూడా నేనే ఉంటున్నాను, కానీ ఎందుకు పెట్టాల్సింది వచ్చింది అంటే నేను కబ్జా చేస్తున్నాను అనే మాట నన్ను అంటున్నారు. కాబట్టి మీడియా ప్రకారంగా నేను కబ్జా చేయట్లేదు. నేను రైట్గా న్యాయంగా నా డాక్యుమెంట్స్ పరంగా నేను మీ ముందుకు వచ్చి ఇది నా సమస్య, నేను ఎవరిది కబ్జాలు చేసుకొని తీసుకునే వాళ్ళం కాదు, మేము కష్టపడి మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఇది, కాబట్టి మా ల్యాండ్లో మేము ఉంటున్నాము అనేసి మీ మీడియా ప్రకారంగా నేను చెప్తున్నానండి. ఇది కబ్జా చేసిన ల్యాండ్లు కాదు, ఇంకొకటి కాదు. కబ్జాలు చేసి డాక్టర్ అనే ముసుగులో, సేవ అనే ముసుగులో ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి పోతాడు, ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీలోకి వస్తారు. ఏంటి ఏమని ఎవరన్నా అడిగితే మేము పార్టీ కోసం ఫండ్లు ఇస్తున్నాము, ఖచ్చితంగా మాకు చేసి తీరాల్సిందే, మేము ఏ అరాచకాలు చేసినా భరిస్తారనే కింద వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళను మన న్యాయశాఖ మంత్రి ఫరూక్ సార్ గారు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మీరు శిక్షించాలి, వాళ్ళు చేసిన అన్యాయాలను అరికట్టాలని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను సార్. వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారంటే నంద్యాల నియోజకవర్గంలో అన్ని అరాచకాలు చేసినారు. సర్వే చేస్తూ ఉంటే ఇదే శిల్పా రవిచంద్ర కిషోరు సర్వే ఆపండి అని చెప్పి వాళ్ళ మనుషులను కూడా పంపించారండి. మరి నా స్థలంలోకి ఆ శిల్పా రవిచంద్ర కిషోరు ఆపడానికి ఎవరండి? అసలు ఆయన స్థలం అది. ఆయన అంటే ఎమ్మెల్యేగా ఉంటే నా స్థలంలో సర్వే చేయకుండా ఆపేస్తారా అండి? అది మా పూర్వీకుల ఆస్తి అండి. ఇప్పుడు మీకు ఉంది స్థలము, మీకు ఉంది కదా, మేము వెళ్ళి మీ స్థలంలో అది మాది అని మేము సవరణ చేసుకొని ఒక డాక్యుమెంట్ మేము క్రియేట్ చేసుకొని ఉంటే మీరు ఊరుకుంటారా? అంటే మీకు అంగబలము డబ్బు బలం ఉందని చెప్పే కదా మీరు మాట్లాడుతున్నారు మమ్మల్ని. మాకు ఎలాంటి ఇది లేదని. కబ్జాలు చేసుకోవడము మీకు చేతన అవుతుందండి. న్యాయంగా పోరాడడానికి ఇప్పుడు నేను ఒక ఆడపిల్లనైనా కూడా ముందుకు వచ్చాను అంటే ఏంటంటే అది మా ఆస్తి, మా పూర్వీకుల ఆస్తి. మాకు ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తాను, మరి మీకు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చెప్తారా అండి? దొంగగా అండి, ఎన్ని డాక్యుమెంట్ కావాలంటే ఇష్ట ప్రకారంగా నంద్యాలలో వాళ్ళకు కావాల్సినటువంటి దొంగగానే నా సర్వే చేపించకుండా ఆపించేశారండి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో. నేను ల్యాండ్లో పోయి అల్లరి చేస్తే ఆ రోజు సర్వే చేపిస్తారు. రాంభూపాల్ రెడ్డి గారితో ఫోన్ చేపిస్తారు. ఏమన్నా అంటే రాంభూపాల్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డితో ఫోన్ చేపిస్తారు. ఎంతమందితో ఫోన్ చేపిస్తారండి? ఆ రోజు 100 ఏళ్ళది కదా ఇప్పుడు ఈ ల్యాండ్, ఇప్పుడు మీకు ఎట్లా వస్తుందా? 100 ఏళ్ళది అయితే ఏమండి, 200 సంవత్సరాలు అయితే ఏమి? డాక్యుమెంట్ ఉన్నాయి కదా, రిజిస్టర్ ఆఫీస్లో లేవా? 1909 నుంచి ఈసీ తీసినాము. ఉంటేనే కదా ఈసీ ఇచ్చేది, ఉంటేనే కదా రికార్డు చూసేది, ఉంటేనే కదా ఆర్ఓఆర్ కేసు నడిచేది. ఏది ఫైల్స్ రికార్డ్స్ ఎంఆర్ఓ ఆఫీస్లో లేకపోతే ఎందుకు చూస్తారండి? ఈరోజు సర్వే చేసి మొత్తం రికార్డ్ చేస్తున్నారు, హద్దులు ఇవన్నీ చూస్తున్నారంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కొన్ని సంవత్సరాలు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటాయి. అవి చూసే కదా మాకు న్యాయం ఏంది అన్యాయం ఏందని చెప్పేది. ఈరోజు కోర్టుకు పోయినా కానీ కోర్టులో నుంచి మీరు ఇక్కడి నుంచి ఎంఆర్ఓ నుంచి సబ్ రిజిస్టర్ నుంచి రికార్డు తెస్తేనే కదా కోర్టులో న్యాయం అంటే జరిగేది. మరి మీ దగ్గర రికార్డులన్నీ పెట్టుకొని చూసి ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అని చెప్పకుండా డబ్బు ఎవడిస్తే వాడికి న్యాయం అని చెప్తారా అండి? అంటే మేము డబ్బు ఇవ్వలేకనా, మేము చేసుకోలేకనా? సరే, మేము డబ్బు లేని వాళ్ళం కావచ్చు, మేము చేసుకోలేకపోవచ్చు, కానీ ఎన్ని రోజులు సాగుతుంది మీది? ఆ రోజు మీది సాగింది అని చెప్పి మీరు అంటున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను మీది ఏమి సాగలేదు కూడా. ఖచ్చితంగా ఈరోజు ఆ ల్యాండ్ నాది. నేను ఖచ్చితంగా పోరాడుతూనే ఉన్నాను. 55 సర్వే నెంబరు, 110 సర్వే నెంబరే కాదండి, 1956 డాక్యుమెంట్ చూస్తే దాంట్లో నాకు నంద్యాలలో 10 సర్వే నెంబర్లు ఉన్నాయి. 10 సర్వే నెంబర్లో మేము ఎక్కడే కానీ అమ్మలేదు. గతంలో మా పూర్వీకులు ఎవ్వరు అమ్మలేదు, మేము అమ్మలేదు. అమ్మనప్పుడు వాళ్ళకి ఎలా వచ్చిందో వాళ్ళు చూపించాలా. చూడండి, ఇన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి: 110, 55, 424, 204, 167, 145. ఇన్ని సర్వే నెంబర్లు నాకు రైతు నగరం నంద్యాల నియోజకవర్గంలో ఉన్నప్పుడు, ఇన్ని సర్వే నెంబర్ల దగ్గర మాకు డాక్యుమెంట్ ఉన్నప్పుడు, ఈ డాక్యుమెంట్ కూడా చెప్తా చూడండి ఎవరి పేరు మీద ఉందో. కత్తి శరభారెడ్డి కుమారుడు పెద్ద వీరారెడ్డి, చిన్న వీరారెడ్డి అని ఉందండి. పెద్ద వీరారెడ్డి, చిన్న వీరారెడ్డి అంటే మా అబ్బగారండి, మా నాన్నగారు. పెద్ద వీరారెడ్డికి పిల్లలు లేరు, చిన్న వీరారెడ్డికి ఉన్నారు.
సరే ఈ డాక్యుమెంట్ మాకు అప్పటి నుంచి పుట్టిన తర్వాత వీళ్ళు ఎవరికన్నా అమ్మి ఉంటే ఈసీలో కనిపిస్తుంది కదండి మేము అమ్మినామా లేదా అని. అక్కడ మేము ఎవరికి అమ్మనప్పుడు మీకు ఎలా చెందుతుంది? ఆర్ఓఆర్ కేసులో కూడా రవికుమార్, అప్పటి రవికుమార్ వీళ్ళు ఎవరికి అమ్మలేదు అని ఇచ్చినారు. అమ్మలేదు అన్నప్పుడు మీకు ఎలా పాస్బుక్లు వస్తాయండి? మీకు ఎలా రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు అవుతాయి? అంటే మీరు అనుభవం అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లు లింక్ డాక్యుమెంట్లు పెట్టుకోకుండా రిజిస్టర్లు చేసుకుంటూ పోతా ఉంటే అది మీదే చెందుతుందా? అనుభవం ఉంటే చాలా అండి. మేము అమ్మబట్టదా? ఇప్పుడు గుత్తకి ఇస్తామండి, గుత్తకి ఇచ్చి వేసుకోకండి అని చెప్తాము. అయితే అతను అనుభవం కిందనే పోతారా? అది కాదు కదా, మేము అమ్ముతేనే కదా మీకు వచ్చేది. సో సేమ్ ఇప్పుడు ప్రాసెస్ కూడా అదే అండి. మేమైతే ఎవ్వరికీ అమ్మలేదు. మేము ఇప్పుడైతే నీకు ఎన్ని సర్వే నెంబర్లు చెప్పామో ఆ సర్వే నెంబర్లన్నీ మాకు ఈ నంద్యాలలో రైతు నగరంలో ఉన్నాయి. ఇవి మా పూర్వీకులు, మేము ఎవరికి అమ్మలేదు. నాకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వంలో నాకు న్యాయం జరుగుతుంది. కంపల్సరీ నాకు ఫరూక్ సార్ గారు కానీ మా ఎమ్మెల్యే అఖిలప్రియ గారు కానీ మాకు ఆడపిల్లగా నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు సార్ గారి దగ్గర కూడా ఎన్నో అర్జీలు పోతున్నాయి ల్యాండ్ కబ్జాల మీద, ఎంతోమంది బాధితులు పోతున్నారు. చంద్రబాబు నాయుడు సార్ గారు అయితేనేమి, లోకేష్ సార్ గారు అయితేనేమి, వీళ్ళందరూ ప్రజలు పెట్టే ప్రతి అర్జీకి సమస్యకు కబ్జాలు చేసి మాది ఓల్డ్ అడంగళ్ళు ఉంటాయి కదండి. ఓల్డ్ అడంగల్లో మా పేర్లు ఉన్నాయి, మా డాక్యుమెంట్ ఉంది. ఓల్డ్ అడంగల్లో మాకు ఉన్నప్పుడు ఈసీలలో కూడా ఇప్పుడు మామూలుగా వీళ్ళు తెచ్చుకున్నారు కదా, ఇక్కడ నుంచి మా వాళ్ళు అమ్మిన ఎంట్రీ కావాలి నాకు. ఇప్పుడు మా వాళ్ళు అమ్ముతేనే కదండి మీకు వచ్చేది. మా వాళ్ళు నమ్మనప్పుడు మీకు అందరికీ ఎలా వచ్చిందని నేను అడుగుతున్నా. అక్కడ ఆర్ఓఆర్ కేసు నడుస్తేనే కదా ఎంఆర్ఓ గారు మొత్తం రికార్డ్ చూసి చెప్తారు మా వాళ్ళు అమ్మారా లేదా అని చెప్పి. సో కావాల్సిన రికార్డ్స్ అన్ని సబ్ రిజిస్టర్ నుంచి తీసుకొని వచ్చి ఎంఆర్ఓ గారి దగ్గర ఆర్ఓఆర్ కేసు నడిపాము. కానీ ఎంఆర్ఓ గారు కూడా ఏమన్నారు, వీళ్ళ పూర్వీకులు ఎక్కడే కానీ అమ్మలేదు, గతంలో వీళ్ళకి ఆస్తి ఉన్నింది, కానీ వీళ్ళు పట్టించుకోలేకపోవడం వలన ఆ ఆస్తిని అనుభవం కింద పాస్బుక్లు పుట్టించుకున్నారు అని ఇచ్చారు. ఆస్తిని పట్టించుకోకపోతే మేము ఒకవేళ లేకపోతే వదిలేస్తారండి. గవర్నమెంట్ ఉంది కదా, మిగులు భూమి కిందనో చుక్క భూమి కిందనో పెట్టేస్తుంది. వీళ్ళెవరండి అప్పై చేసుకోవడానికి? అంటే ఆకుపై అది ఖాళీ స్థలం ఉందని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డాక్యుమెంట్లు పొజిషన్లో మేము ఉన్నామని చెప్పి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటామా? సరే మేము రాలేదు, ఇన్నేళ్ళు అయింది కదా, ఇన్నేళ్ళు ఎక్కడ పోయింది అది ఇది అంటున్నారు. సరే మా ప్రాపర్టీకి మేము ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో అది మా ఇష్టం. మేము 200 సంవత్సరాలైనా మా ప్రాపర్టీకి వస్తాము. మీరెవరు కబ్జా చేసుకోవడానికి? అట్లనే పెట్టచ్చు కదా, చుక్క భూమి కిందనో మిగులు భూమి కిందనో. ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళకో మేము అప్లై చేసుకొని గవర్నమెంట్ వాళ్ళకి చెప్పుకునే వాళ్ళం కదా. మీరెవరు అది తీసుకోవడానికి? వాళ్ళు అంటే ఏమంటున్నారంటే ఇన్నేళ్ల నుంచి ఎక్కడ పోయారు, ఇప్పుడు వచ్చారు. మీది ఆర్లగడ్డ తాలూకా కదా మేడం, నంద్యాలలో ప్రాపర్టీ ఎలా వచ్చినాయి? మాది మసీదుపురం అండి, మసీదుపురం. ఇక్కడ నా మసీదుపురం ఉంది కదా, మాది మసీదుపురంలో మా వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ మసీదుపురం నంద్యాల చాలా దగ్గర మాకు. సో మా వాళ్ళు అప్పుడు చాబోలు, సాంబవరం, సిరివెల్ల ఇక్కడంతా మాకు ల్యాండ్స్ ఉన్నాయి. సో మా వాళ్ళు ఇక్కడ రైతు పనులు చేసుకునే వాళ్ళు. ఈ రైతు పనుల వల్ల మాకు ఇక్కడ చాబోలులో చిట్టెపు అంకమ్మ, చిట్టెపు వెంకటరెడ్డి వాళ్ళు మాకు దాన విక్రయం ఇచ్చిన ఆస్తులు ఇవి. మాకు ఎలా వచ్చిందంటే దాన విక్రయం వస్తే మాకు ఇక్కడ ఈ ఆస్తులు వచ్చాయి. ఆ విధంగా మాకు నంద్యాలలో ప్రాపర్టీ వచ్చింది.